రాజ్య ప్రాప్తి, పదవీ ప్రాప్తి, ధన ప్రాప్తి, దారిద్ర్య నిర్మూలనం, అట్లాగే సంకల్ప సిద్ధి కూడా కలుగుతాయని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పినటువంటి మాట. పరమ పావనమైన దీపారాధన ఉత్సవాన్ని జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించుకుందాం. ముఖ్య అతిథుల్ని జ్యోతి ప్రజ్వలనకు వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఐటీ శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, మల్కాజిగిరి లోక్సభ సభ్యులు ఈటల రాజేందర్ గారు మరియు బండి రమేష్ గారు, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జేఎన్టీయూ ఇన్ఛార్జ్ విసి బుర్రా వెంకటేశం గారు, కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు గారు, ఈనాడు యూనిట్ మేనేజర్ శ్రీ కేఎస్పి రాజు గారు. ఓం బుద్ధేభ్య సజాతవేదో భక్తన్నిరుదిమ్మమ పశోగస్యమఖ్యమావహ జీవనం జదిశో దిశా సాధ్యం త్రివత్య సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. దీపదేవీ నమః. లక్ష్మీనారాయణ స్వరూప దీపదేవతాయై నమః. సర్వాపచార పూజార్థం పుష్పాణి సమర్పయామి. రషరస్తుతే నివాతే త్వాభివర్షరస్వస్తితే వనస్పతే స్వస్తివేస్తు వనస్పతే నమశ్య గురుత్సదే రుద్రాయ నమో రుద్రాయ శగురుత్సదే తన్నో అగ్నిః ప్రచోదయాత్. శ్రీ యజ్ఞేశ్వర శ్రీ జ్యోతి దేవతాయై నమః. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప దీపదేవతాయై నమః. సర్వోపచార పూజార్థం సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఏకాయ చ పశుపతయే నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే. బలి హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర అని అందరూ శిరస్సు వంచి నమస్కరించండి. మీ దగ్గర ఉన్నటువంటి పుష్పాలు స్వామికి సమర్పణ చేసి నమస్కారం చేయండి. అస్య దేవదేవస్య కర్తారేక దివ్యావతార స్వరూపస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదివంశాంతరేతస్య శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. సర్వోపచార పూజార్థం పుష్పాణి సమర్పయామి. యో వేదాం బ్రహ్మణో వేదామృతేనామృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజాయ కీర్తిం ప్రజాన్ దదుః భాగదేన ప్రయతే. పరమాత్మ యొక్క కృప వల్ల మరిన్ని విశేషమైనటువంటి ఉన్నత పదవులు చేపట్టేటట్టుగా దామోదరుడు అనుగ్రహించాలని వేదిక పురస్సరంగా మేము భగవంతుడిని ప్రార్థిస్తాం. ధన్యవాదాలు మీ అందరికీ. అందరికీ ధన్యవాదాలండి. భగవదర్శనము ఈ ప్రదోష కాలంలో ముఖ్యంగా మనందరి సౌభాగ్యం ఏమిటి అంటే ఈనాడు కార్తీక మాసంలో వచ్చినటువంటి ఆదివారం, అందులో ఈనాడు నవమి తిథి. నవమి తిథి నాడు ఎవరు జన్మించాడో మీ అందరికీ తెలుసు. సాక్షాత్తు ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఆవిర్భవించినటువంటి తిథి ఈ నవమి తిథి. ఇంత పవిత్రమైనటువంటి ఈ రోజున మనందరం కూడా ఇక్కడ కార్యక్రమం చేసుకోబోతున్నాం. జరుగుతుంది. తదనంతరం మీ అందరి చేత విశేషంగా సంకల్పం చేయించి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా కార్యారంభేదు విశేషం ఏదార్చంది గణాధిపం అని శాస్త్రవచనం కనుక ఏ పని చేయాలన్నా కూడా గణపతి గుండె చేయకుండా ఏ పని ముందుకు వెళ్ళదు. ఏ దేవతని మనం ఆరాధించాలన్నా, ఏ దేవతకి మనం హవ్యాన్ని ఇవ్వాలన్నా ఆయా దేవతలందరూ ముందుగా చూసేటటువంటి విషయం ఏమిటంటే మా స్వరపతి అయినటువంటి గణపతి అక్కడికి వెళ్ళాడా లేదా. భగవంతుడికి నిజమైనటువంటి భక్తులు ఉన్నారో మనకు తెలియదు. కనీసం మనందరం భక్తితో పిలిచినటువంటి భగవంతుడు బిందువులు మన మీద పడతాయి కాబట్టి ఈ సామూహిక కార్యక్రమానికి ఇంత విశేషమని శాస్త్రవచనం. అందులో సాంగత్యం గురించి ప్రజలకు ఒక గొప్ప మాట చెప్తారు. వీరుల సరసమాడే ఉత్తమ సద్గతి చేత ఉత్తమాశ్రయము చేత సద్గతి ప్రాప్తించు లలిత సుగుణ జాల తెలుగువాడ అని ఒక మహానుభావుడు చెప్పాడు. నిత్యం పువ్వుల్ని ఆశ్రయించి ఉండేటటువంటి ఒక చీమ యొక్క లింగం మీద పువ్వులు వేశాను అనుకున్నాడు. ఆయన నిజ భక్తుడు కాబట్టి వెళ్ళి ఈశ్వరుడి యొక్క శిరస్సున పడ్డాయట. ఆ పువ్వుల్లో ఉన్నటువంటి చీమ నిరాధరుడు అయినటువంటి ఈశ్వరుడి యొక్క శిరస్సున చేరిందిట. అక్కడ ఉన్నటువంటి చందమామను చూసి ఆ చీమ సరసమాడిందిట. అంటే ఇక్కడ ఏమిటంటే ఉత్తమాశ్రయము, మంచి పొరుగు దొరికితే మనం కూడా తరిస్తామంటానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి అందరం ఒక్కసారి భగవన్నామం చేసి